అర్ధరాత్రి వేళ మధుర నగరం నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది. కారాగారంలోని చీకటి గదిలో దేవకి, వసుదేవుల ఒడిలో జన్మించాడు దివ్య శిశువు శ్రీకృష్ణుడు. ఆ క్షణంలోనే ప్రకృతి మారింది. బంధాలను కట్టిన గొలుసులు స్వయంగా విరిగిపోయాయి. కాపలాదారులు గాఢనిద్రలోకి జారిపోయారు. ఆకాశంలో దివ్యకాంతి విరజిమ్మింది. వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో ఉంచి ఉరుములు మెరుపుల మధ్య యమునా నదిని దాటేందుకు బయలుదేరాడు. అప్పుడే ఆదిశేషుడు తన విశాలమైన ఫణాలతో శిశువుకు రక్షణగా నిలిచాడు. ఉప్పొంగుతున్న యమున కూడా ఆ దివ్య శిశువు పాదాలను తాకి ప్రశాంతమైంది. వసుదేవుడు గోకులానికి చేరుకుని నందుడు, యశోదల ఇంటిలో కృష్ణుడిని సురక్షితంగా ఉంచాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించిన శ్రీకృష్ణుని మహోన్నత గాథ. వెన్న దొంగిలించే అల్లరి బాలుడిగా, గోపాలకుడిగా, భక్తుల రక్షకుడిగా, ధర్మానికి మార్గదర్శిగా శ్రీకృష్ణుడు యుగయుగాల పాటు భక్తుల హృదయాలలో నిలిచిపోయాడు. జై శ్రీకృష్ణ.